మినిస్టర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. సరే, ప్రజాప్రతినిధిగా ప్రమాణం ఎప్పుడు? అమాత్యుడిగా ప్రమాణం చేశాక 6 నెలలలోపు శాసనసభకు కానీ శాసన మండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే అజారుద్దీన్ ని మంత్రిగా ప్రమాణం చేయించారని పొలిటికల్ టాక్. కారణాలు ఏదైనా అజార్ మంత్రి అయ్యారు. గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ చేసిన సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్లడం కొసమెరుపు. గవర్నర్ కోటా శాసన మండలి కోటా అభ్యర్థుల సస్పెన్స్ ఎప్పుడు వీడుతుంది? ఆయన ఎప్పుడు ఎమ్మెల్సీ అయ్యేది అనేది సస్పెన్స్. అలాగే స్థానిక సంస్థల కోటాలో ఛాన్స్ ఉన్న పరిషత్ ఎన్నికల గడువు ముగియడంతో అది డౌటే. లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయితేనే ఆ కోటాలో ఎన్నికకు ఛాన్స్ ఉంటుంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఇంకా ఆమోదం లభించలేదు. కవిత రాజీనామాకు ఆమోదం లభిస్తే ఒక సీటు ఖాళీ అయితే అజార్ కు అదృష్టం వరించే ఛాన్స్ ఉంది. అది కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేస్తేనే. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైతేనే గెలుపుపై గ్యారంటీ ఉంటుంది. ఆ ఛాన్స్ ఇప్పట్లో ఉందా అనేది సస్పెన్స్. లోక్ భవన్ లో అజార్ ప్రమాణం పూర్తయింది. సెక్రటేరియట్ నుంచి మంత్రిగా అజార్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్స్ లోనూ అజార్ స్పీచ్లు ఇస్తున్నారు. అయితే అసెంబ్లీలో అధ్యక్ష అనేది ఎప్పుడు అనే టెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజార్ ని అప్పటిదప్పుడు మంత్రిని చేశారు. సో ఓకే, బట్ ఇప్పటివరకు కూడా తనకు ఏ కోటాలు అనేది కూడా అంటే ఏ పదవి కూడా ఇవ్వలేదు. మరి అసెంబ్లీలో తను ఎప్పుడు అడుగు పెట్టే అవకాశం ఉంది? ఎస్, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఉండదా అనేది చర్చ మాత్రం రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిగా నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, గతంలో 2 ఎమ్మెల్సీలుగా అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అటు దాసోస్ రావణ్ కావచ్చు, కూర సత్యనారాయణని గవర్నర్ ఎమ్మెల్సీగా ప్రకటించింది అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వారిని ఇద్దరిని కూడా రిజెక్ట్ చేయడం. ఆ కోటాలో అటు వారు గవర్నర్ కోటాను సవాల్ చేస్తూ గవర్నరు తూర్పును సవాల్ చేస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మారింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అటు ఇద్దరు గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అటు మీర్ అలీ ఖాన్తో పాటు మరి కోదండరామ్ని ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది. కానీ వీరిద్దరు ఎన్నికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాసోస్ రావణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు వీరి ఎన్నిక చెల్లెదంటూ కూడా సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఆదేశాలు జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తూ గవర్నర్ కోటాలో మళ్ళీ కోదండంతో పాటు మంత్రి అజారుద్దీన్ కూడా ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారింది. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అయినటువంటి అజారుద్దీన్ ఇంకా కోర్టులో ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. అయితే కోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మైనార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు వెంటనే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. వెల్ఫేర్ శాఖ మంత్రిగా అజారుద్దీన్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా అజారుద్దీన్కి క్యాబినెట్లో హోదా కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. అయితే మంత్రి పదవిగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ 6 నెలల్లోపే ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ కావాలి. కానీ ఇప్పటివరకు అయితే ఆ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూనే ఉంది, ఇంకా పెండింగ్లోనే ఉంది. మరి ఎమ్మెల్యేగా కావాలంటే అజారుద్దీన్కి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయితేనే ఆ కోటాకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్లో అటు వచ్చే నెలలోపు కవిత సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించిన వివాదం అయితే రాజకీయంగా దుమారం రేపుతుంది. మరి రాబోయేటువంటి 6 నెలల్లోపై కంప్లీట్ కావాలి. ఏప్రిల్లో అజారుద్దీన్ సంబంధించిన కాలం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ 6 నెలల్లోపే మంత్రి పదవి ఉంటుందా లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారం రేపుతుంది. మరి మంత్రి పదవి ఉంటుందా లేదా తీసేస్తారని కూడా కొంత ఊహాగానాలు పెడితే బయట చర్చ కూడా కొనసాగుతుంది. మళ్ళీ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. మిగిలినటువంటి 2 స్థానాలకు సంబంధించిన మంత్రి పదవులు ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి క్యాబినెట్లో ఆ 2 క్యాబినెట్ స్థానాలు కూడా భర్తీ చేసేందుకు ఇప్పటికే అటు కేంద్రంలో అటు సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చూస్తున్నట్లు కూడా సమాచారం. ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి వీటికి సంబంధించిన విషయాలపై కూడా సంప్రదించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద అజారుద్దీన్ భవిష్యత్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, మంత్రి పదవి ఉంటుందా లేదా
మూడు నెలల ముచ్చటగానే మంత్రి పదవి ఉంటుందా అనేది చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల నాటికి మంత్రి పదవి 6 నెలల గడువు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ లోపే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తే దానికి సంబంధించిన స్థానం ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఓట్లు ఎమ్మెల్సీకి అనుకూలంగా వేస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనిపై మాత్రము రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. శాలిని, అలాగే సునీల్, మరి ఏ కోటాలో అజార్ మండలికి వచ్చే అవకాశం ఉంది? అలాగే అజారుద్దీన్ ఈ విషయంపై అజారుద్దీన్ సన్నిహితులు కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి టాక్ వస్తుంది? ఎస్, అజారుద్దీన్ మంత్రిగా ఉన్నాడు కానీ అతను ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేయలేదు. కానీ అతను మండలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ 6 నెలల్లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. కానీ ఇంకా ప్రాసెస్ ఇంకా పెండింగ్లోనే ఉంది. హైకోర్టు అటు సుప్రీంకోర్టు ఇంకా హియరింగ్ నడుస్తుంది. అటు కోదండరామ్ కూడా ఇప్పటివరకు అయితే అతను కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. కోదండరామ్ వైపు అజారుద్దీన్ ఇద్దరు ఎన్నిక మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. అంటే వీరు నిజంగా ఎమ్మెల్సీగా కొనసాగుతారా లేదా అనేది మాత్రం చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు కవిత ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. ఆమె యొక్క టర్మ్ కూడా నవంబర్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మరి ఏప్రిల్ నెల నాటికి వీరందరూ కూడా ఎమ్మెల్సీగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎన్నిక కాకపోతే మాత్రం వారు రద్దు అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్థానిక సంస్థ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాడా? ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇంకా కండక్ట్ చేయలేదు. కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే కండక్ట్ చేశారు. దాంట్లో కూడా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికలు ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒకవేళ మెజార్టీ వస్తే ఎమ్మెల్సీకి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన దానిపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. వరంగల్ కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. పేదలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం నాయకులతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వరంగల్ కలెక్టరేట్ ని సిపిఎం ఆధ్వర్యంలో ముట్టడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా అయితే నిరుపేదలు ఉన్నారో ప్రభుత్వ భూముల్లో గుర్తులు వేసుకొని ఉన్నారో వారందరికీ కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి భారీగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ప్రస్తుతం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మనకి ఇక్కడ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? మాకు ప్రధానంగా ఈ వరంగల్ నగరంలో ఇల్లు లేని నిరుపేదలంతా కలిపి గత 30 ఏళ్లుగా 20 ఏళ్లుగా 15 ఏళ్లుగా మొన్నటి 4 ఏళ్లుగా కూడా ఈ నగరంలో కూలీ నాలి చేసుకునేటువంటి పేదలందరూ ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకొని ఉన్నారు. వారికి పట్టాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఈ అనేక రకాల ప్రభుత్వాలు వచ్చి ఎలాంటి పట్టాలు ఇవ్వడం లేదు. కాబట్టి అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం, విన్నవించుకున్నాం. మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇచ్చుకునే సందర్భాలు. కానీ ఎవరొచ్చి ఎన్నికల హామీలలో ఈసారి మీకు తప్పకుండా పక్కా పట్టాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడమే తప్ప పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి అనేక ప్రభుత్వాలు అధికారులు మారినప్పటికీ ఒక పచ్చ పెన్ను రోడ్డు రాసి పట్టా ఇవ్వడానికి ఎందుకు అధికారులు అందరూ మేము పేదల పట్టాలు పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలే అంటున్నారు తప్ప మరి ఇక్కడ ఇంతమంది పేదలకు కనిపిస్తలేరా? కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఖచ్చితంగా సంవత్సరం దాటింది. ఈ అధికారంలో వచ్చే ఈ ప్రభుత్వం అయినా ఈ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అందులో ముఖ్యంగా చెరువు శిఖంలో వేస్తున్నటువంటి ప్రభుత్వ భూములకు అది కన్వర్ట్ చేసి ఆ పట్టాలు ఇవ్వాలని, దేవాదాయ భూములకు ఇప్పటికే అనేక అంటే హైడ్రా పేరుతోటి ఈ పేరుతోటి నోటీసులు ఇస్తున్నాం, ఖాళీ చేయిస్తామని బెదిరింపులు కూడా వస్తా ఉన్నాయి. ఆ బెదిరింపులు కాదు, నిజంగా మీరు సర్వే చేసి ఈ పేదలకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు బెదిరించాల్సింది కబ్జాకోర్ల వాళ్ళను, మీరు బెదిరించాల్సింది రియల్ ఎస్టేట్ వాళ్ళను, వాళ్ళందరితో వెనక్కి కొట్టి ఈ పేద ప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఈ పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు అనేక సార్లు చెప్పుకొని ఈ రోజు తప్పనిసరిగా అనివార్యంగా కలెక్టరేట్ దగ్గరకు వచ్చి కలెక్టర్ గారికి మా సమస్యలు విన్నవించుకుంటా ఉన్నాం. ఇది కేవలం శాంతియుతమైనటువంటి ధర్నా. అవసరమైతే ఈసారి స్పందించకపోతే మేము అవసరమైతే మంత్రి వర్గాన్ని కానీ ఇంకా ముఖ్యమంత్రి వారిని కూడా కలవడానికి సిద్ధపడతా ఉన్నాం. ఇంకా కాదు కూడదు అంటే దీక్షలు ఇప్పటికే వరంగల్ నగరంలో రిలే దీక్షలు చేసి ఇక్కడికి వచ్చాం. ఈసారి కూడా కాదంటే రేపు తప్పకుండా ఆమరణ దీక్షలైనా చేసి ఈ పట్టాలు సాధించుకునేంత వరకు వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ పేదల పక్షాన మేము చెప్పదలుచుకున్నాం. అందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఇప్పటికీ నేటి కూడా నిరుపేదలు సరైన గూడు లేని పరిస్థితి అయితే ఉంది. సిపిఎం ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు?
ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టరేట్ దగ్గర వేలాది మంది పేదలు గూడు నిర్మించుకొని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని గత 15-20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. అయ్యా, మేమంతా నిరుపేదలం, అసంఘటిత కార్మికులం, రెక్కాడితే గాని డొక్కాడినటువంటి నిరుపేదలం. మాకు కిరాయిలు కట్టుకోలేము. మేము ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో గూడు నిర్మించుకున్నాం. వాటికి మాకు ఒక పట్టా ఇవ్వండి అని చెప్పేసి అనేక సంవత్సరాలుగా అడుగుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ల స్థలాన్ని ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మాది అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల కోసం ఉన్నామంటే గత 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఎన్నిసార్లు కలెక్టర్ని కలిసాం, ఎన్నిసార్లు మంత్రులు కలిసాం, ఎన్నిసార్లు అధికారులు కలిసి మా గోడు చెప్పినా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇలా పేదలందరూ కూడా కలెక్టరేట్కి వచ్చారు. ఇప్పుడు మా ప్రతినిధులు కలెక్టర్ కాడికి పోయారు. కలెక్టర్ గారు స్పష్టమైన హామీ మాకు ఇవ్వాలి. ఎన్ని రోజుల్లోగా పట్టాలు ఇస్తారు? ఇప్పటికే మేము నివాసం ఉంటున్న ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్లు లేవు, మంచినీటి సౌకర్యాలు కల్పించి పట్టా ఇవ్వకపోతే ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అన్ని రకాల పోరాటాలని మేము కొనసాగిస్తాం. పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా నిరుపేదలైన ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ వరంగల్ నగరంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా అన్ని కాలనీలో ఉన్న ప్రజలకు పట్టా భూములు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ అయితే ముట్టడించిన పరిస్థితి. కెమెరామెన్ శివకుమార్ తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. తెలంగాణ క్రైమ్ వార్షిక నివేదికను డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందులో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బందే. వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్లో చాలా తక్కువ ప్రాణ నష్టంతో దాన్ని ఫ్లడ్స్ ఎదుర్కొన్నారు. అట్లాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కార్టర్స్. 509 మందిలో 483 మంది 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్న వాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇట్లా 509 మంది తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. తర్వాత లోక్ అదాలత్ సంబంధించి 4 నేషనల్ జాతీయ స్థాయి లోక్ అదాలత్లు, 1 స్పెషల్ లోక్ అదాలత్ అంటే పెండింగ్ కేసులను ముఖ్యంగా క్లోజ్ చేయదగ్గ కేసులని క్లోజ్ చేసేందుకని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఇనిషియేటివ్ అది. దానిలో భాగంగా ఈ 5 సార్లు జరిగినటువంటి 4 జాతీయ మెగా అదాలత్లు, 1 స్పెషల్ లోక్ అదాలత్. ఈ వీటిలలో 7,22,487 కేసులని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇందులో 27,835 కేసులు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు, మిగతావి 6,94,652 కేసులు సాధారణ నేరాలు. ఇందులో కూడా 3,32,129 ఈ పెట్టి కేసులను, 2,60,206 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులను కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్లలో. దీనివలన భారతదేశంలోనే టాప్గా నిలిచినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులను ఈ లోక్ అదాలత్లో ఆనరబుల్ హైకోర్టు కూడా ప్రశంసించింది మనం చేసినటువంటి ఎఫర్ట్స్ని. అట్లా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనకు మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది. ఆ మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా
భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. అది కూడా ఎట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం. సో ఇట్లా ఈ సంవత్సరం మనకు 3 జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లని ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అట్లాగే తెలంగాణ పోలీస్ అకాడమీ RBVR తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మొదటిసారిగా తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ జరిగింది ఇన్ పోలీస్. తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ పోలీస్ అని జరిగింది. దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన చర్చలు ఉపచర్చలు జరిగినాయి. ఇందులో ముఖ్యంగా లీడర్షిప్ పైన, జెండర్ సెన్సిటివ్ పోలీసింగ్ పైన, ఈ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ పైన, అట్లాగే విమెన్ ఆఫీసర్స్కి ఇస్తున్నటువంటి అవకాశాలు ఎట్లా ఉన్నాయి వాటిపైన మనం చర్చలు జరిగినాయి. దాంట్లో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పోలీస్ సంబంధించినటువంటి కీలకమైన శాఖలలో విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. CIDకి చారు సిన్హా గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ RBVR తెలంగాణ పోలీస్ అకాడమీకి అభిలాష బిష్ట్ గారు డైరెక్టర్గా ఉన్నారు. తెలంగాణ CSB సైబర్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి మన శిఖా గోయల్ గారు ఉన్నారు. అట్లాగే ACPకి చారు సిన్హా గారు ఉన్నారు DGగా. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా శిఖా గోయల్ గారు ఉన్నారు డైరెక్టర్గా. ప్రిజన్స్ DGగా సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. SIB IGగా సుమతి గారు ఉన్నారు. అట్లాగే మిగతా DCPలు ఇట్లా మహిళా DCPలు ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాముఖ్యం ఇస్తుందని చెప్పడానికి నేను ఇంతకుముందు చెప్పినటువంటి పోస్టులే నిదర్శనం. ఇవే కాకుండా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ వచ్చినటువంటి ఒక మహిళా అధికారి DSPగా SDPOగా హుజూరాబాద్లో ప్రమాణ సంపాదించినారు. వారి బాధ్యతలు మాధవి అని చెప్పి మొట్టమొదటిసారిగా లాస్ట్ 60 yearsలో ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్కి, మహిళా ఆఫీసర్కి DSP SDPO బాధ్యతలు ఇచ్చినాం. అట్లాగే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్లో. దాని తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటక, దాని తర్వాత AP ఉన్నాయి. అది మీకు ఇంతకుముందే షేర్ చేసుకున్నాం 6 months కింద. తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీకు ఇంతకుముందు తెలుసు, ఆల్రెడీ అది రన్నింగ్లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక రెగ్యులర్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతున్నది. మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ క్యాంపస్లో ఒక కార్నర్లో 50 acres దీనికి కేటాయించింది గవర్నమెంట్. దాంట్లో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అన్నది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు, ప్లస్ కామన్ మనకి బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్. మహిళలకు అధికార పదవుల్లో 33% కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదే చెబుతున్నా ఆ ప్రకటనలు క్షేత్రస్థాయిలో మాటల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట మార్కెట్ కమిటీలో చైర్మన్ పదవుల్లో మహిళలు ఉన్నప్పటికీ నిజమైన అధికారం మాత్రం వారి భర్తల చేతుల్లోనే నడుస్తుందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. చైర్మన్ ఛాంబర్లో మహిళల పేర్లు మాత్రమే కనిపిస్తుండగా నిర్ణయాలు తీసుకునేది, అధికారాన్ని పదవిని అనుభవించేది మాత్రం భర్తలేనని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మార్కెట్ కమిటీలకు సంబంధించిన సమావేశాలు, నిర్ణయాలకే కాకుండా ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాల్సిన అధికారిక కార్యక్రమాల్లో కూడా మహిళా చైర్మన్లకు చోటు లేకుండా భర్తలే ముందు వరుసలో పాల్గొంటున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి. అధికార హోదా ఉన్న మహిళలు పక్కన నిలిచిపోతుంటే ఏ పదవి లేని భర్తలు అధికారుల్లా ప్రవర్తించడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది. ఇది మహిళా సాధికారత కాదని, మహిళల పేరుతో పురుషాధిపత్యాన్ని కొనసాగించే రాజకీయ నాటకమని విమర్శలు మరింత ఘాటుగా వినిపిస్తున్నాయి. ఒకవైపు మహిళలు
మహిళలకు అధికారాలు అంటూ పెద్ద పెద్ద మాటలు, మరోవైపు మహిళలను సంతకాలకు పరిమితం చేసి భర్తలను అసలైన పాలకులుగా మారుస్తున్న వ్యవస్థ మరోవైపు. ఇదేనా ప్రభుత్వం చెప్పే మహిళా సాధికారత అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందిస్తుందా, లేదా పదవి భార్యలది, పెత్తనం భర్తలదే అన్న రాజకీయ సంస్కృతి అలాగే కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు మధ్య ఏ మాత్రం తేడా కనిపించకపోవడమే దీనికి నిదర్శనం. అధికారిక కార్యక్రమాల్లో సైతం కూటమి నేతల హవానే కొనసాగుతుంది. అధికారులపై పెత్తనం చెలాయిస్తూ సభా వేదికల నిండా కూటమి నేతలే దర్శనమిస్తున్నారు. దీంతో ప్రోటోకాల్ పాటించడం అధికారులకు తలనొప్పిగా మారుతుంది. ఎవరిని పిలిచి ఎవరిని పిలవకపోతే ఏ సమస్య వస్తుందోనని లోపల అధికార యంత్రాంగం డైలమాలో పడుతుందట. ఇక అధికారిక కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండాల్సి ఉండగా కూటమి పార్టీల కండువాలు కప్పుకున్న ప్రతి వ్యక్తి వేదికపై దర్శనమిస్తూ అధికారులను ఒకంత చులకనగా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే సమీక్షలు, సదస్సులకు సైతం పార్టీ నేతలు అంతా మూకుమ్మడిగా హాజరై వేదికలను కబ్జా చేస్తూ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం తేటతెల్లమవుతుంది. వీళ్ళందరికీ రాజమర్యాదలు చేయడానికి ప్రజాధనం వృధా చేయవలసి వస్తుందని అధికారులు వాపోతున్నారు. ప్రజా ప్రాతినిధ్యం వేరు, పార్టీల పదవులు వేరైనప్పటికీ వీరంతా అధికారిక కార్యక్రమాల్లో వారి దర్పాన్ని వెలుగబోస్తూ ప్రజల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో కొండపై రద్దీ నెలకొంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు బంగారు రథంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణల మధ్య మాడవీధిలో సాగిన ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరలించారు. రథంపై విహరిస్తున్న స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుల్లమ్మ అమ్మవారి నిజరూప పునర్దర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారిని స్వర్ణ ఆభరణాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మండపారాధన, నమక చమకాలతో రుద్రహవనం, హోమాలు నిర్వహించారు. అనంతరం కళాన్యాసం పూజలు జరిపి పునర్దర్శనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, స్థానిక ఎమ్మెల్యే, పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. విశాఖలో వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసంలో స్వామివారి దర్శనం చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో ఉంటారని అంటున్న వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులతో మా ప్రతినిధి నందకుమార్ ఫేస్ టు ఫేస్.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో టికెట్లు ఆడుతున్నాయి. ప్రస్తుతానికి విశాఖపట్నం నగరంలో ఉన్న అల్లిపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ స్వామి వారికి ఎటువంటి పూజలు జరుగుతున్నాయి అని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అసలు స్వామి వారికి ఇవాళ అలాగే విశిష్టత ఏంటి? అలబలంలో వేచేసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రధాన అర్చకులైన వీరరాఘవాచార్య స్వామివారి యొక్క సేవల్లో భాగంగా ఈ రోజు ధనుర్మాసం నెల రోజులు కూడా అందున ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారందరికీ కూడా సద్గతులు కలుగుతాయి, భక్తి కలుగుతుంది, సన్మార్గాలు ఏర్పడతాయి, ఇష్ట భావన పోయి భగవంతుని యొక్క ప్రేమ కలిగి మనం ఏంటనేది తెలుసుకునేటువంటి సమయాలు ఈ ధనుర్మాస నెల రోజులు కూడా మన అందరం కూడా భగవంతుని ఏ విధంగా సేవ చేయాలి, భగవంతుని ప్రేమ ఏ విధంగా పొందాలి అన్నటువంటివన్నీ కూడా నేర్పించి గోదాదేవి. అటువంటి గోదాదేవి ఆశ్రయించినటువంటి నడిచిన మార్గంలో వచ్చినటువంటి ఏకాదశిని శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున భగవంతుణ్ణి కోటి దేవతలందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే వైకుంఠేతు జగత్పతి అని లోకానందరినీ కూడా నాథుడైన నీవు మమ్మల్ని అందరినీ రక్షించమని నీకు ఇంకో కారణం కూడా ఇందులోన మధుకైటుకులు అనేటువంటి స్వామితో యుద్ధం చేయాలనే సంకల్పం కలిగిన వాడు. వారందరూ కూడా యుద్ధం చేసి భగవంతుడు సమానంగా యుద్ధం చేసి జోదయసుడు భగవంతుని ఓడించేలాగా తన భయంకరమైన యుద్ధాన్ని వీడికి ఆనందించిన భగవంతుడు మీకు ఏం కావాలంటే నీ యొక్క ఉత్తర మార్గంలో ఉన్న మార్గానికి ఈ రోజు ఏది కూడా తినకూడదు అనేది నానుడికి, దానికి గల కారణం ఏంటి? బియ్యంతోడే అంటే అన్నము అనే దాన్ని విసర్జన చేయాలి. అన్నపానాదులు స్వీకరించడం వల్ల లోపల ఉన్నటువంటి వాటికి భగవంతునికి ప్రేరేపణ చేసేటువంటి భక్తికి, భగవంతుని ప్రేరేపణ చేసేటువంటి భక్తి శ్రద్ధలకి అంతరాయం కలుగుతుంది. భగవంతుడిని కట్టు నిండుగా ఉందనుకోండి, కడుపు నిండుగా ఉంటే భగవంతుడి మీద రాదు, నిద్ర అనేది వస్తుంది. జాగరణతో కూడుకున్నటువంటి ఏకాదశి కాబట్టి జాగ్రత్తగా మనం చేయబడినా భగవంతుని యొక్క శక్తిని మనకి ప్రేరేపణ చేయడానికి భగవంతుని యొక్క నామ మనందరం కూడా భగవంతుని యొక్క శక్తిని భక్తిని మనోరీతిలో మనం ఆస్వాదించినట్లయితే ఆయన యొక్క విరాట్ స్వరూపమైనటువంటి స్వామిని ఎవరైతే దర్శనం చేసుకోగలుగుతామో యాతిరుచిగా నీవు తప్పితే లేరా స్వామి వారికి ఇవ్వాలి ఎటువంటి పూజలు మన ఆలయం అది ఉన్న దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం. అయితే ఎటువంటి విశిష్ట పూజలు జరుగుతాయి? రామారికి విశిష్టమైనటువంటి పూజల్లో ఉదయాన్నే 1:30 ఆరాధన, తదనంతరము ధనుర్మాస ఆరాధన స్వర్ణపుష్పార్పణ జరిగిన తర్వాత స్వామివారిని స్వామి తలకి ఊరేగింపుగా చూస్తారు. ఆ సమయంలో ఉత్తర ద్వారాలను ప్రత్యేకించి ఆరాధన చేసి ద్వారబంధ ఆరాధన చేసిన తర్వాత వారి ద్వారాలని అక్కడ ఉన్నటువంటి దేవతని ఆహ్వానం చేసి అక్కడ ఆ తర్వాత స్వామివారిని ఆ ద్వారబంధ పూర్వకంగా ఇటువంటి పూజలని భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దర్శనాలు కల్పిస్తున్నారు. అటువంటి ద్వారం ద్వారా భగవంతుడే స్వయంగా వచ్చి మన ఇది కూడా రామానుజుల వారు అనే భగవంతుడి యొక్క మనోగతమైనటువంటి స్వామి భాష్యకార సిద్ధాంతం. ఆయన ఈ మార్గంలో మీరు నడవండి అని చెప్పి మనం కూడా అదే మార్గంలో నడవాలి అని వీటన్నిటిని కూడా మనం చేయడం ప్రారంభించాం. అవునా, భక్తులందరూ కూడా ప్రతి ఏటానే కానీ నిత్యం కూడా ఉత్తరాముఖంగా ఉన్నది కాబట్టి మనందరం కూడా స్వామిని సేవించి ధరించి జన్మని చరితార్థం చేసుకుందాం. గోవింద. విశాఖపట్నం నగరం అల్లిపురం ఉన్న ఈ దేవాలయం డైరెక్ట్ గా స్వామి వారి ఉత్తర ద్వారకే ఉన్నట్టుగా ఈ స్వామివారి చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఆలయంలో విశిష్ట పూజలు జరుగుతున్నాయి. అలాగే
కోటి దేవతల యొక్క అనుగ్రహాల నిమిత్తం ఈ రోజు ఎవరైతే ఇటువంటి వైష్ణవ దేవాలయాలను అయితే దర్శించుకుంటారో వాళ్ళకి సర్వ ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పి స్వామివారు చెప్తున్నారు. అలాగే ఉదయం నుంచి ఈ టెంపుల్ లో అన్ని రకాల పూజలు జరుగుతున్నట్టుగా కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్ తో నందకుమార్, రాజ్ న్యూస్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీవారు. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ఎంపీ అవినాష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజానీకం ఆహ్వానం మేరకు ఇక్కడ అద్భుతంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం, దర్శనం చేసుకోవడము నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. జిల్లా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే సంవత్సరం, నూతన సంవత్సరం మన జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని, బాగా వర్షాలు పడాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, అన్ని రకాలుగా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తులు రద్దీ పెరిగింది. బోధ్ పట్టణంలోని శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఆలయానికి మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆలయంలోని పూజా కార్యక్రమంలో పల్లకి సేవ, ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు భోజన సదుపాయాలు, అల్పాహారం, ప్రసాదాలు ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. స్వామివారిని పురవీధుల్లో ఊరేగించగా భక్తులు నీరాజనాలు అర్పించారు. నారసింహుడిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో కొండపై ఆధ్యాత్మికత నెలకొంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ దంపతులు, కుమారుడు మండల వెంకట్రామ్ దంపతులు వేకువజాముని స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో వైకుంఠ శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి నాడు రంగనాయక స్వామి వారు ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలు విద్యుత్ దీపాలంకరణతో శోభిల్లుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించారు. అర్ధరాత్రి నుంచే రంగనాథుని ఆలయానికి భక్తులు చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు దర్శనం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారంలో వైకుంఠవాసుని అలంకారంలో శేషవాహనంపై అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వారంలో స్వామిని మొదటిగా ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యురాలు, ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, గంటా శ్రీనివాసరావు, గజబాబు దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఈ దేశంలోనే మంచి ప్రత్యేకమైన దేవాలయం ఇది. దీన్ని ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా దర్శించుకోవడానికి కాలం మేము 40 నుంచి 50 వేల వరకు వస్తారని అంచనా వేయడం జరిగింది. దానికి తగినట్టుగానే అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా మేము క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేసి సక్రమంగా జరిగేటట్టు మేము అన్ని ఏర్పాటు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నాచారం వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు బారులు తీరారు. ఉత్తర ద్వారం దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తున్న భక్తుల నమ్మకం. గోవింద నామస్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే తిరుమల వాడపల్లి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ గంటి హరీష్ మాథుర్, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వేద మంత్రాలతో వేదాశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలు అందజేశారు. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియపరచుకుంటూ, అలాగే ఈ రోజున ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శించుకుంటూ మన వాడపల్లి టెంపుల్ దేవస్థానంలోని నేను, నాతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బండారు శ్రీని గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మన పుత్తూరు సాయి గారు, అలాగే ఇతరులు పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అందరం కూడా ఈ కొత్త రాబోయే సంవత్సరం అందరికీ కూడా మరెన్నో ఆనందం నింపి ఉండాలని, కుటుంబాలతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి కరుణా కటాక్షాలతో కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, మీడియా మిత్రులకు, అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, రాబోయే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఆలయ నిర్వాహకులు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ జగద్గిరిగుట్ట వాసుడైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అశేష జనం ఈరోజు దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. వారందరికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎవరికి కూడా నమ్మిన వాళ్లకు ఆయన కొంగు బంగారమై వాళ్ళకు మొక్కులు అన్ని తీరుస్తాడు. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి స్వామి యోగ నిద్రలో నుంచి ఉత్తరం సైడు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ రోజు ఎవరైతే భక్తులు స్వామిని ఆయన నిద్ర నుంచి లేచినప్పుడు దర్శించుకుంటారో వాళ్ళు ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని శాస్త్ర ప్రకారంగా నమ్ముతారు. కాబట్టి ఈ జగద్గిరిగుట్టల కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు విశేషంగా చాలా మంది వస్తుంటారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనంకి భక్తులు బారులు తీరారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి జ్యువెలరీ మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వేచి ఉన్న భక్తులకు స్వామిని దర్శించుకునేందుకు గంట సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ శ్రీ కేశవనాథ్ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు ఆలయ అర్చకులు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి ఆలయానికి తీసుకుని వచ్చారు. ఉదయం 6 గంటల నుండే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరూ ఆ స్వామివారిని దర్శించుకొని మూల విరాట్ని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరము పుష్యమాసం ఏకాదశి నాడు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ రోజు ఉత్సవము జరుగుతుంది. కేశవనాథ స్వామి దేవాలయంలో కూడా ఈ ఉత్సవము జరుగుతూ వస్తుంది నానాటి నుంచి. మరియు పునఃప్రతిష్ఠ అయినప్పటి నుంచి 2020 సంవత్సరం నాటి నుంచి ఈ యొక్క వైకుంఠ ద్వార ఉత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఇది దాదాపు 300 సంవత్సరాల పై సిర్పూర్లో కూడా దొరికినటువంటి విగ్రహాన్ని ఇక్కడ తీసుకువచ్చి ప్రతిష్ఠించారు.
అమలాపురం పెళ్లిళ్ల వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమలాపురం జిల్లాలోని ఆలయాలకు భక్తులు బారులు తీరుతున్నారు. జిల్లాలోని వాడపల్లి, అప్పన్నపల్లి, అమలాపురం, అంబాజీపేట, నల్లచెరువు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నా పేరు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుడి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన టెంపుల్లో లక్ష్మీ చామంతి పూజ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ పూజకి మెండికి శ్రీనివాసరావు వారు మాకు చేసిన సహకారం ఏంటంటే టెంపుల్ అంతా కూడా పూలాలంకారం అంతా వారే చేశారు. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అన్నదానానికి గోల్డ్ మార్కెట్, వైఎస్ఆర్ సంఘం, అన్ని సంఘాలు కూడా మనకి చాలా బాగా సహకరించింది. వారు 10,000 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద వితరణ కూడా దాతల ద్వారానే మనం ఏర్పాటు చేయడం జరిగింది. అది సాయంత్రం 7 గంటల వరకు కూడా కంటిన్యూ స్వీట్ ప్రసాదం పంచిపెట్టి ఏర్పాటు చేశాం. అలాగే అనుకున్న దానికంటే కూడా భక్తజన సముద్రం బాగా పెరిగింది. అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువైంది. ఏదైనా చిన్న పొరపాటు ఉంటే భక్తజనం అందరూ కూడా క్షమిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక కూచిపూడి, భరతనాట్యం, 4 కోలాటం, భజన కార్యక్రమం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చిన భక్తులకి అసౌకర్యం జరగకుండా ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆ స్వామివారిని కోరు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు జరిగాయి. ఉత్తర ద్వార దర్శనం ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో గరుడ వాహనంపై విష్ణుమూర్తి ఉత్తర ద్వార దర్శనంలో దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేసి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించారు. పండుగ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అంతర్వేది క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించగా భక్తులు మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.
తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైనది, భక్తి, శ్రద్ధ, ఆచరణలకు ప్రతీకగా నిలిచేది ముక్కోటి ఏకాదశి అని అర్చకులు తెలిపారు. ఈ రోజు ఉపవాసం, పూజలు, నామస్మరణ చేస్తే కోటి మంది దేవతల అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది. ఈ రోజున అన్ని దేవతలు శ్రీ మహావిష్ణువులో లీనమవుతారని పురాణాలలో చెప్పారని అర్చకులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి కావున తెల్లవారుజామున 12:30 నుండి శ్రీ మహాగణాధిపతికి, ఆదిత్యాది నవగ్రహాలకి, తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము, అలంకరణ జరిగినది. తదుపరి 3 గంటలకు, తెల్లవారుజామున 3 గంటలకు ఉత్తర ద్వారానికి షోడశోపచార పూజ చేసి భక్తులకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఉత్తర ద్వార దర్శనము చేశాము. ఈ రోజు కార్యక్రమాలు ఉదయం 7 గంటలకు గరుడ వాహనం మీద శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి గ్రామోత్సవము మంగళ వాయిద్యాలతో, బాణా సంచా వేడుకలతో, అల్లూరు వెంకటాద్రి భజన బృందం వారిచే భజన కార్యక్రమాలతో సూళ్లూరుపేటలో గ్రామోత్సవం జరుగుతున్నది. తరువాత సాయంత్రము 6 గంటలకు చెన్నై విద్వాంసి అయిన రత్నవేలు గారిచే, ఆయన బృందం గారిచే మంగళ వాయిద్యములు, తరువాత తిరుమల తిరుపతి వారిచే అన్నమయ సంకీర్తనలు, తర్వాత హరికథా కాలక్షేపములు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ రోజంతా కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా దేవస్థానానికి విచ్చేసి ఉత్తర ద్వారం నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సినగా వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని వైష్ణవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. పేరాల ప్రాంతంలోని శ్రీ మదన గోపాలస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు నిర్వహించి వైకుంఠ ద్వార దర్శనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పుష్యశుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మహాపర్వదినమైన సందర్భముగా ఈరోజు ఉదయం 4:30 గంటల నుండి 50 మంది భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చేసి ఉత్తర ద్వార దర్శన భాగ్యం అందరూ కూడా కలిగించుకున్నారు. ఇలాగా ఈ ఉదయం 4:30 గంటల దగ్గర నుండి మధ్యాహ్నం 1 గంట దాకా కూడా ఈ భక్తులందరూ కూడాను ఆలయానికి వచ్చేసి ఎన్నో వేల మంది ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. వీరందరికీ కూడా ముక్కోటి ఏకాదశి మహాపర్వదిన సందర్భముగా 24 మాసములు అంటే 24 ఏకాదశులు. ఈ ఏకాదశుల్లో సంవత్సరానికి 24 ఏకాదశులు. ఈ ఏకాదశుల్లో పర్వమైనటువంటి, ముఖ్యమైనటువంటి, పవిత్రమైన, ఫలప్రదమైనటువంటి, స్వామివారికి ఇష్టమైనటువంటి మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి మహాపవిత్రమైనటువంటి మాసం, ఆయనకి ఇష్టమైనటువంటి మాసం. గోదాదేవి అమ్మవారు ఈ నెల రోజులు కూడాను సేవించి ధరించినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఈ ధనుర్మాస మహోత్సవం అనేది ఈ నెల పర్యంతం కూడా పాశ్రమలతో, పూజా కార్యక్రమాలతో 50 మంది భక్తులు ఉభయాలు సమర్పించుకుంటూ ఉన్నటువంటి మీ అందరికీ స్వామివారి అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా సంతోషము, సంపద, సౌఖ్యం, సిరి సంపదలు, పుత్ర పౌత్రాదులతో ఆచంద్రార్క వంశం అభివృద్ధిగా కలిగి ఉండాలని కోరుకుంటూ శ్రీ మదన గోపాల స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాము.